కోల్డ్ స్టార్ట్ కదా, ఒక 2 minutes ఉండి ఇంజిన్ వార్మ్ అయిన తర్వాత వెళ్దాము. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు వైట్ కనిపిస్తుంది కదా, నైట్ కొంచెం డార్క్ అయిన తర్వాత నార్డో గ్రేలా కనిపిస్తుంది. బ్రాండ్ న్యూ బైక్ ఇది, అరౌండ్ 100 kilometers తిరిగింది అంతే. ఇది ఇండియాలోనే ఫస్ట్ డెలివరీ అయిన 2023 S1000RR. సో ఈ బైక్ లాంచ్ అయిన తర్వాత ఈ మోడల్ బైక్ రోడ్స్ పైనకి రావడం ఇదే ఫస్ట్ బైక్ ఇండియాలో. ఈ బైక్ గురించి నాకు చాలా మాట్లాడాలి అని ఉంది. ఈ బైక్ మీరు ఇక్కడ చూస్తే ఏం అర్థం కాదు. నేను ఒక ఖాళీ స్పాట్కి వెళ్ళి బయట నుంచి బైక్ని చూపిస్తాను. ఈ వీడియోలో నేను స్పీడింగ్ చేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా స్లో వెళ్తాను, ఎందుకంటే ఇది బ్రాండ్ న్యూ బైక్. దీని ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు, అండ్ దీని RPM లాక్ కూడా ఉంటుంది ఫస్ట్ సర్వీస్ అయ్యే వరకు. నాకు BMW S1000RRతో నచ్చేది ఇదే. ఇది ట్రాఫిక్లోనే కంఫర్టబుల్ ఉంటుంది, ట్రాక్లో కూడా అంతే. ది మోస్ట్ కంఫర్టబుల్ 1000cc మెషిన్ ఏది అని అడిగితే నేను ఈ S1000RR అనే చెప్తాను. ఎనీవే, ఇదైతే రివ్యూ మాత్రం కాదు. ఐఎమ్ నాట్ ఇంటూ రివ్యూస్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎనీవే, నేను ఒక ఖాళీ స్పాట్ చూసుకుంటాను, అక్కడి నుంచి ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ స్పాట్ వెతుక్కోవడానికి కొంచెం కష్టమైంది. ఇంకా లేట్ చేయను, బైక్ని చూపించేస్తున్నాను, చూసేయండి. సో ఈ S1000RR 2023 ఈ మోడల్ అయితే నచ్చలేదు అని మాత్రం నాకు తెలిసి ఎవరు చెప్పరు. బైక్ అంత బ్యూటిఫుల్ ఉంది, నాకైతే హార్ట్ఫుల్గా నచ్చేసింది. సో ఇప్పుడు ఈ బైక్లో కొన్ని చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే పెద్దగా చేంజెస్ ఏం లేవు, కొంచెం చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ పవర్ విషయానికి వస్తే అరౌండ్ 3 HP పాత దానికంటే ఇది కొంచెం ఎక్కువ. అండ్ ఈ బైక్లో నేను ఎప్పుడైనా రేస్ ట్రాక్కి వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడేది ఆ విండ్ వల్ల, చాలా ఇబ్బంది పడేవాడిని. పాత దానికి ఈ విండ్ స్క్రీన్ చాలా చిన్నగా వస్తుంది. సో ఎంత టక్కింగ్ చేసుకుని వెళ్ళినా సరే మనకి ఆ విండ్ ఆపేస్తూ ఉంటుందన్నమాట. చాలా ఇబ్బంది పడేవాడిని ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఈ విండ్ స్క్రీన్ కూడా దీనికి పెద్దది వచ్చింది. అండ్ బైక్లో అన్నిటికంటే అట్రాక్షన్ ఎక్కడ ఉంది అంటే అందరికీ ఈ వింగ్లెట్స్ పైన. ఈ వింగ్లెట్స్ ఇంతకుముందు ఎవరికైనా కావాలి అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ చేసుకుని పెట్టుకునేవారు. ఇప్పుడు స్టాక్ బైక్తోనే ఈ వింగ్లెట్స్ వచ్చేస్తున్నాయి. బైక్ ఇంత బ్యూటిఫుల్ ఉండడానికి కారణం మాత్రం ఆ వింగ్లెట్సే. అవి చూడ్డానికి బాగుంటాయి అండ్ ట్రాక్లో కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ బైక్లో చూడ్డానికి కొత్తగా కనిపించేది ఈ అడ్జస్టబుల్ రేర్ సెట్స్, అంటే ఫుట్ పెగ్స్. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే దీనిలో పాత దానికంటే దీనికి కొంచెం ఎలక్ట్రానిక్స్ ఇంప్రూవ్ చేశారని విన్నాను. ఇదంతా సేమ్. ఇప్పుడు నేను ఏదైతే రివ్యూ చేయట్లేదు, ప్రాపర్ రివ్యూ ట్రాక్లోనే చేస్తాను 100%. నేను బైక్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా లాస్ట్ ఈ కలర్ కాంబినేషన్ మ్యాడ్, అసలు నాకైతే చాలా నచ్చింది. ఈ కలర్ కూడా వైట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు కొంచెం డార్క్ అయిన తర్వాత నైట్ టైం చూస్తుంటే నార్డో గ్రే ఫినిష్ వస్తుంది. బ్యూటిఫుల్ బైక్, ట్రాక్లో కంఫర్టబుల్, రోడ్ పైన కంఫర్టబుల్, పవర్ఫుల్. ఇంకా దానికంటే బైక్లో ఏం కావాలి. పాత వర్షన్కి దీనికి ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ డిజైన్ చేంజ్ అయింది, ఫ్రంట్ కూడా ఈ వింగ్లెట్స్ యాడ్ అయ్యాయి, ఇక్కడ కొంచెం చేంజ్ అయింది, గ్రాఫిక్స్ చేంజ్ అయ్యాయి, కలర్ కాంబినేషన్ మారింది. అండ్ రేర్ సెట్స్ ఫుట్ పెగ్స్ చేంజ్ అయ్యాయి, పవర్ అరౌండ్ 3 HP ప్లస్ అయింది, ఎలక్ట్రానిక్స్ ఇంప్రూవ్ చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి. ట్యాంక్ రిజర్వ్ లెవెల్ రీచ్డ్ అంట. ఫస్ట్ నేను పెట్రోల్ బంక్ వెళ్ళాలి. ఈ బైక్ గురించి ఇంకో 2-3 విషయాలు మర్చిపోయే ఉంటాను. రివ్యూ కాదు కాబట్టి పిచ్ లైట్ చెప్పడం మర్చిపోయాను.
నా దగ్గర 10R ఉన్నా సరే నేను ట్రాక్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసింది S1000RR పైనే. ట్రాకే కాదు, డ్రాగ్లో కూడా నేను ఒక టైటిల్ విన్ అయ్యాను. 9.522 seconds వ్యాలీ రన్లో డ్రాగ్ విన్ అయ్యాను, అది కూడా S1000RRతోనే. నా దగ్గర ఈ BMW S1000 లేకపోయినా సరే నాకు ఆ లోటు లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు ఇంకో 1000cc బైక్ ఉంది. అండ్ అది కాకుండా నాకు BMW ఇండియా ట్రాక్కి ఎప్పుడైనా ప్రాక్టీస్ కావాలంటే బైక్ పంపిస్తుంది. నా ఫ్రెండ్స్ బైక్స్ ఉన్నాయి, ఇది ఉంది, పాతవి ఒక 5-6 బైక్స్ ఉన్నాయి. ఈ బైక్ని కంపేర్ చేయాలి అంటే చూడండి, డుకాటీ ఉంది, ఇలా అస్సలు రైడ్ చేయలేము, ఎందుకంటే ఆ హీట్ ఇష్యూస్ మన కాళ్ళు కాలిపోతే చంపేస్తుంది. 10R విషయానికి వద్దాం. 10Rని ఎక్కువసేపు రైడ్ చేయలేము, ఎందుకంటే దాని సీటింగ్ పొజిషన్ చాలా అగ్రెసివ్. అలా నేను ఏ బైక్ని తక్కువ అంచనా వేయట్లేదు, ఒకదాని మించిన బైక్ ఒకటి. కానీ రైడ్ కంఫర్ట్ విషయానికి వస్తే BMWనే. ఇప్పటి నుంచి వీకెండ్ రైడ్స్లో ఈ బైక్ కూడా ఉంటుంది మనతో పాటు. ఇప్పుడైతే దీనిలో 97 ఫిల్ చేస్తున్నాను. 100 కావాలంటే నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి. దీనిలో రిజర్వ్ లెవెల్ రీచ్ అని చంపేస్తుంది. స్పీడ్ 97, 131 రూపీస్ అంట. ఫుల్ ట్రాఫిక్ మరి ఘోరంగా ఉంది. కరెక్ట్ టైంకి ట్రాఫిక్ కూడా ఇప్పుడే గ్రీన్ లైట్ అనుకుంటా. షిట్, అమ్మయ్యా. ఎగ్జాస్ట్ లేకుండా వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాయో సూపర్ బైక్స్. అసలు సౌండే లేదు, ఏదో ఎలక్ట్రిక్ బైక్ రైడ్ చేసినట్టుంది. కనిపించేంత దూరం ట్రాఫిక్ ఉంది. నాకు తెలిసి నేనే ఫస్ట్ యూట్యూబర్ అనుకుంటా ఈ కొత్త S1000 రైడ్ చేస్తూ వీడియో చేయడం. నాట్ ష్యూర్, బట్ మేబీ. సో యా, ఇంకా ఇక్కడితో బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.